మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా మిస్టర్ బచ్చన్ ఈ గురువారం ఆగస్టు 15 రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా బిజినెస్ డీటెయిల్స్ గురించి చూస్తే ఈ సినిమాని తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు 11.5 కోట్ల కొన్నారు. అంటే తెలంగాణలో హిట్ అవ్వాలి అంటే ఈ సినిమాకు 11.5 కోట్ల షేర్ రావాలి. 11.5 కోట్ల షేర్ రావాలి అంటే 23 కోట్ల గ్రాస్ వస్తేనే 11.5 కోట్ల షేర్ వస్తుంది. సో తెలంగాణ ఎస్పెషల్లీ హైదరాబాద్లో సినిమాకు టాక్ బాగుంటే ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు. ఇక రాయలసీమలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల కొన్నారు. 4 కోట్ల షేర్ రావాలి రాయలసీమలో అంటే 8 కోట్ల గ్రాస్ రావాలి. ఇదే కొంచెం కష్టము. రవితేజ సినిమాలకి రాయలసీమలో అంత బిజినెస్ జరగదు, సినిమాకి టాక్ బాగుంటే తప్ప. సినిమాకు టాక్ మిక్స్డ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఇది కొద్ది కష్టమే. ఇక మిగిలిన ఆంధ్రాలో కూడా చూసుకుంటే ఈ సినిమాని 11.5 కోట్ల సేమ్ తెలంగాణకి ఎంత కమ్మారో అంతకే కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. సో ఇక్కడ కూడా 11.5 కోట్ల షేర్ రావాలంటే 23 కోట్ల గ్రాస్ రావాలి. ఇది కూడా కొంచెం ఎక్కువే. అంటే సినిమా బాగుంటే వచ్చేస్తాయి, లేకపోతే కొద్ది కష్టపడాల్సి వస్తుంది. సో అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని మేజర్గా మార్కెట్, ఇది పాన్ ఇండియా సినిమా కాదు, కేవలం తెలుగు సినిమానే. సో తెలుగులో వరకు రిలీజు, తెలుగు భాషలోనే రిలీజు. సో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని టోటల్గా 28 కోట్లు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే 28 కోట్ల షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 28 కోట్లు రావాలి తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆల్మోస్ట్ 56 కోట్లు గ్రాస్ రావాలి, అప్పుడే 28 కోట్లు వచ్చి సినిమా హిట్ అవుతుంది. ఇక కర్ణాటకలో మన తెలుగు వర్షన్ తెలుగు సినిమా 2 కోట్ల కొన్నారు కర్ణాటకలో. సో కర్ణాటకలో షేర్ రావాలి 2 కోట్లు అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి అక్కడ. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకి చూసుకుంటే అక్కడ కూడా 2 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. అంటే అక్కడ 4 కోట్లు గ్రాస్ రావాలి, 2 కోట్లు షేర్ రావాలి. అంటే అలా టోటల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటక అండ్ ఓవర్సీస్ మొత్తంగా చూసుకుంటే 31 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే 31 కోట్ల షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 31 కోట్ల షేర్ రావాలి అంటే 62 కోట్లు గ్రాస్ రావాలి. సో సినిమాకి టాక్ బాగుంటే అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే మన రవితేజ ధమాకా సినిమాతో 100 కోట్ల గ్రాస్ కూడా చూశాడు. ఆ సినిమా పాటలు మ్యూజిక్ సినిమా నాకు నచ్చలేదు, బట్ 100 కోట్ల గ్రాస్ అది. బట్ ఆ తర్వాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగలి 3 సినిమాలు కమర్షియల్గా ఫ్లాప్ అయ్యాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. అంటే ఈ బిజినెస్ టార్గెట్ అందుకోలేకపోయాయి 3 సినిమాలు కూడా. సో అయినా కానీ ఇంత మంచి బిజినెస్ జరిగింది రవితేజకి. ఎందుకంటే డైరెక్టర్ హరీష్ శంకర్ వల్ల, ప్లస్ పీపుల్ మీడియా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ వల్ల. ఆల్రెడీ అంటే రవితేజ ఉన్న స్టార్ మానియా, స్టార్ పవర్కి హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు అతనికి. బట్ అయినా కానీ హిట్స్ పడుతూ ఉంటే బాగుంటుంది. సో ఈ బిజినెస్ టార్గెట్ తక్కువే, 31 కోట్ల షేర్ అంటే 62 కోట్ల గ్రాస్ అనేది సినిమా బాగుంటే ఉఫ్ఫమని ఉదేస్తాడు మొదటి 3 రోజుల్లోనే. ఏమంటే కాంపిటీషన్లో ఈ గురువారం మనకు డబుల్ స్మార్ట్ ఉంది, దాని కాంపిటీషన్లో చిన్న సినిమా ఆయి పక్కన పెట్టేయండి. సో మెయిన్ కాంపిటీషన్ డబుల్ స్మార్టే మన మిస్టర్ బచ్చన్కి. ఈ 2 సినిమాల మధ్య పోటీ తెలుగు వరకు. ప్లస్ తమిళ నుంచి తంగలాన్ ఉంది విక్రమ్ది, అదొక కొంచెం పోటీ ఉండొచ్చు. హిందీ నుంచి మనకు స్త్రీ 2 ఉంది, హారర్ కామెడీ. ప్లస్ అక్షయ్ కుమార్ది ఖేల్ ఖేల్ మే ఉంది, అండ్ యాక్షన్ మూవీ జాన్ అబ్రహం వేద ఉంది. సో ఇన్ని ఉన్నాయి. బట్ మేజర్ పోటీ అంటే మనకు తెలుగు వరకు చూసుకుంటే మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ మధ్య. మరి ఆ పోటీని తట్టి ఏది బాగుంటే జనాలు దాన్నే చూస్తారు. సో కాబట్టి ఓపెనింగ్స్ ఉన్నా కానీ సినిమా బాగుంటే ఖచ్చితంగా మొదటి వీక్ ఎక్స్టెండెడ్ వీకెండ్ 5 రోజుల హాలిడే వచ్చింది కాబట్టి 31 కోట్ల షేర్ అనేది 62 కోట్ల గ్రాస్ అనేది ఈజీగా కొట్టేయచ్చు 5 రోజుల్లో. మరి చూడాలి మరి అడ్వాన్స్ బుకింగ్లు ఎలా ఉన్నాయి, మరి మొదటి రోజు ఓపెనింగ్స్ ఎలా వస్తాయి, అండ్ సినిమా టాక్ ఎలా ఉంటుంది, ఓవరాల్గా సినిమా బ్రేక్ ఏమైనా అవుతుందా లేదా, ఇది హిట్ పడుతుందా లేదా అనేది చూడాలి. నాకు తెలిసి నేను చూసినంత వరకు పాటలు, ట్రైలరు అవన్నీ చూసాను. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చూసాను, కర్నూలులో జరిగింది. సో ఇవన్నీ చూస్తే సినిమాకి పాజిటివ్గా ఉంది. సో ఖచ్చితంగా హిట్ అవుతుంది, టార్గెట్ అందుకుంటుందని అనుకుంటున్నా, కమర్షియల్గా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇక చూడాలి. అది మన మాస్ మహారాజా రవితేజ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న 3వ సినిమా. ఏది మిస్టర్ బచ్చన్. బిజినెస్ టార్గెట్ వచ్చేసి 31 కోట్ల షేరు అంటే 62 కోట్ల గ్రాసు. పెద్ద కష్టమేం కాదు, చూద్దాం. ఓకే, బాయ్.